జస్ట్ ఈ ఆయిల్ 10 డేస్ యూజ్ చేసినంత మాత్రాన రిజల్ట్ అయితే మీరే చూసేయండి. ఎంత బాగా వర్క్ చేస్తుందో 100% వర్క్ చేస్తుందండి. జుట్టు కూడా చాలా పెరుగుతుంది మరియు ఒత్తుగా కూడా వస్తుందన్నమాట. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనూషా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఒకటే కంప్లైంట్ చేస్తున్నారనమాట. హెయిర్ ఫాల్, అందరు హెయిర్ ఫాల్. అసలు చిన్న పిల్లలకి ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడున్నవి కూడా ఏమంటున్నారు, అసలు జుట్టు ఇంతోటి అసలు ఇలా నువ్వగానే ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అసలు ముసలి వాళ్ళ కంటే ఏజ్ అయిపోయింటారు కాబట్టి వాళ్ళకి ఊడిపోతుంది. కానీ ఇంత చిన్న పిల్లలకి పెరిగే వయసులో కూడా జుట్టు ఎందుకు ఊడిపోతుంది? ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ గజిబిజి లైఫ్లో ఉరుకుల పరుగుల జీవితంలో అయితే అసలు టైం దొరకట్లేదండి హెల్త్ గురించి, హెయిర్ గురించి కేర్ తీసుకోవడానికి. అందుకోసం ఇంట్లోనే ఈజీ రెసిపీ అయితే తయారు చేద్దాము. హెయిర్ కేర్ తీసుకోవడానికి అయితే అసలు టైమే ఉండట్లేదు. గజిబిజి లైఫ్లో ఉదయం పరిగెత్తితే లేవగానే పరిగెత్తే వాళ్ళం, మళ్ళీ నైట్కి అయితే ఇంటికి వస్తున్నాం. ఆ టైంలో మన జుట్టు గురించి మన గురించి అయితే కేర్ తీసుకోవట్లేదు. కంపల్సరీ అయితే ఆడపిల్లకి అందం జుట్టు అనమాట. అసలు ఎందుకండి, మనకి న్యాచురల్గానే అన్ని జుట్టు అన్ని దేవుడిచ్చినవి అయితే ఎందుకు మనకు జుట్టు ఇంత ఫాస్ట్గా ఇట్లా ఊడిపోతుంది అని అంటే దానికి మనం చాలా ఫస్ట్ అయితే హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మనం హెల్తీ ఫుడ్ తీసుకొని మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలను అయితే ఇస్తాము. అలాగే హెల్తీ ఫుడ్తో పాటు అయితే మంచి హెయిర్ కేర్ కూడా తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకుంటే జుట్టు కూడా ఊడడం అయితే తగ్గుతుందండి. మనం హెల్తీ ఫుడ్ కాకుండా ఫాస్ట్ ఫుడ్ అవన్నీ తీసుకోవడం వల్ల అయితే అసలు హెల్త్ పాడవుతుంది, అన్నిటికీ ఇదవుతుందండి. కంపల్సరీ అయితే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం హెడ్ బాత్ అయితే చేయాలి. వీక్లీ 2 times అయితే హెడ్ బాత్ చేయాలన్నమాట. అలాగే ఇంట్లో ఎవరు కొంబు వాళ్ళైతే యూజ్ చేయాలి. దువ్వెన ఒకరు యూజ్ చేసింది మన మిడిల్ క్లాస్ లైఫ్లో అయితే ఒకరు యూజ్ చేసిన దువ్వెన అయితే ఇంటి మంది అంతా యూజ్ చేస్తాం, కానీ అలా యూజ్ చేయకూడదు అనమాట. ఒకరు వాడిన దువ్వెన ఎవరి దువ్వెన వాళ్ళు అయితే తీసుకోవాలి. స్నానం చేసేటప్పుడు అయితే హాట్ వాటర్ అయితే ఎక్కువ వేడి నీళ్ళు అయితే పోసుకోవడం వల్ల అయితే జుట్టు అయితే ఊడిపోతుంది అనమాట. గోరువెచ్చని నీళ్ళు అయితే జుట్టుకైతే పోసుకోవాలన్నమాట. అలా పోసుకోవడం వల్ల అయితే హెయిర్ అయితే సాఫ్ట్గా అవుతుంది, అందులో జుట్టు కూడా ఊడడం అయితే తగ్గుతుంది. ఈ టిప్స్తో పాటు ఇంట్లో మనకి ఈజీగా అవైలబుల్లో ఉన్న వాటితో అయితే హెయిర్ ఆయిల్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేనైతే ఊరికే చెప్పను అనమాట. నేను పాటించి నాకు వర్కౌట్ అవుతేనే మీకు చెప్తాను. ఎందుకంటే నన్ను నమ్మి ఇప్పుడు మీరు చేసేసి ఏదో ఒకటి చేయండి అని అయితే నేనైతే చెప్పే రకం అయితే కాదండి. ఇదైతే కంప్లీట్లీ వర్క్ అవుతుంది. నేను వర్క్ చేసే ఒక 1 month అయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. నా జుట్టు కూడా అసలు ఈ ఆయిల్ వాడకముందు అయితే అన్ని పాటించేదాన్ని. హెల్త్ ఫుడ్ అవన్నీ చేస్తూ పాటు కూడా ఎక్కడో ఈ లోపం అయితే ఉంటుంది అనమాట, జుట్టు ఊడిపోతుంది. అలాంటప్పుడు అయితే మన జుట్టు చిన్నగా ఉన్నా, ఊడిపోతున్నా, పలుచగా ఉన్నా అయితే ఈ హెయిర్ ఆయిల్ అయితే కంపల్సరీ బెస్ట్ అంటే బెస్ట్ రెసిపీ. అలాగే నా వీడియో ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా జుట్టు గురించి చెప్పక్క, నీ జుట్టు గురించి చెప్పక్క అని అయితే చాలామంది అడుగుతున్నారు. నేను ఫస్ట్ అయితే ఈ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేయలేదు. అయితే డెలివరీ అయిన తర్వాత అయితే చాలా జుట్టు అయితే ఊడిపోయింది అనమాట. కామన్గా అందరు లేడీస్కి డెలివరీ అయిన తర్వాత కూడా ఇది ఒక కంప్లైంట్ చేస్తుంటారు, నా జుట్టు ఊడిపోతుంది అని. అలాంటి వారు కూడా యూజ్ చేయొచ్చు. వీళ్ళు యూజ్ చేయొచ్చు, వీళ్ళు యూజ్ చేయకూడదు అనేది అయితే ఏం ఉండదండి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అయితే కంపల్సరీ యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే అన్నీ న్యాచురల్, అన్నీ మొత్తం మన ఇంటి చుట్టూ ఉన్న వాటితోటి, మన ఇంట్లో అవైలబుల్ ఉన్న వాటితోటి. మనం బయట ఎక్కడో అశ్విని హెయిర్ ఆయిల్ అవి ఇవి అంటే పేరు చెప్పట్లేదు నన్ను, అవి ఇవి మనం వాటిని చూడము. ఎలా తయారు చేస్తారో తెలియదు, ఎలా ఏమేమి కలుపుతారో తెలియదు, ఏం కెమికల్ కలుపుతారో తెలియదు. అలాంటి వాటిని యూజ్ చేసి మన జుట్టును పాడు చేసుకోవడం కన్నా మన ఇంట్లో మనకున్న టైంలో సింపుల్గా ఈజీగా తయారయ్యే హెయిర్ ఆయిల్ చేసుకోవడం వల్ల అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు కూడా యూజ్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ తీసుకొని అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్తున్న రెసిపీ
ఆ రెసిపీ అంటే ఆయిల్ ఎలా చేసుకోవాలని కొంచెం ఆయిల్తో ట్రై చేయండి. తర్వాత మీకు వర్కౌట్ అయింది అనుకో చాలా ఎక్కువ ఆయిల్ వేసుకొని అయితే ట్రై చేయండి. రిజల్ట్ అయితే పక్కా అండి. కంప్లీట్లీ వీక్లీ 2 times 3 times అయితే మనం ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. తలస్నానం అయితే 2 times చేయాలి. చేయడం వల్ల అయితే కంపల్సరీ అయితే వర్కౌట్ అవుతుంది. మీరు వర్కౌట్ కాకపోతే అడగండి నన్ను, మళ్ళీ కామెంట్ బాక్స్లో వచ్చి కామెంట్ చేయండి ఏంటి మీరు చెప్పినందుకు మేము యూజ్ చేస్తామని. కంప్లీట్లీ వర్క్ అవుతుంది. 100%లో 99% అయితే వర్కౌట్ అవుతుంది. 10% అయితే ఏదో వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది అనమాట. మిగతా వాళ్ళకైతే కంపల్సరీ వర్కౌట్ అవుతుంది అనమాట. దీనికోసం అయితే మనం ఇంట్లో రోజు వాడుకునే పారాషూట్ ఆయిల్, కోకోనట్ పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, ఇదైతే కంపల్సరీ అండి. ఇది ఇంకా మెంతుల వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నావో మీకు నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదనమాట. ఈ మెంతులలో యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ చాలా ఉంటాయి. మనం తాగడం వల్ల కూడా, పరగడుపులో తాగడం వల్ల కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. కానీ దాంతోపాటు మనం జుట్టుకు అప్లై చేయడం వల్ల అయితే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి ఎలా తీసుకున్నా అయితే బయట నుంచి తీసుకున్నా లోపలికి తీసుకున్నా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. మెంతులలో ఇవి ప్రతి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది. ఇది ఆయిల్ ప్రతి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అనమాట. ఇది వాడని ఇల్లు ఏదైనా ఉందంటే అసలు లేకుంటుందండి. ఎందుకంటే ప్రతి కూరలో ప్రతి దాంట్లో మనం కరివేపాకు లేనిదే పోపు అయితే ఇవ్వమన్నమాట. కరివేపాకు, ఇంకా ఆనియన్ అనమాట. ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాము. ఆనియన్, ఇంకా మందార పువ్వులు అండి, మందార పువ్వులు, ఇంకా మందారం ఆకులు. ఈ ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని సామెత ఉంటుంది కదండి, అంత మంచిది అనమాట ఉల్లిపాయ అనేది. కంపల్సరీ అయితే ట్రై చేయండి. కరివేపాకు వల్ల కూడా మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మందారం ఆకులు అయితే నేను చిన్న ఉన్నప్పుడు అంటే ఒక 5 years 6 years ఉన్నప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ జుట్టు తెల్లబడినా ఏం పడినా ఈ మందారం ఆకును పేస్ట్ చేసి అయితే తలకు పెట్టేవారు. అప్పుడు కాలంలో కూడా అప్పటి నుంచి ఉన్న మందారం ఆకుల రెసిపీ అయితే మనం ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేయట్లేదు అనమాట. ఏంటి బయట దొరికే రెడ్మెంట్ ఆయిల్, కెమికల్ ఆయిల్ అవన్నీ వాడి ఉన్న జుట్టును కూడా పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఆడవారికి ఎప్పుడైనా కానీ జుట్టు ఉంటేనే అందం అండి. అదే జుట్టు లేకపోయినా మొత్తం ఇది పలచబడి ఇంత బట్టతలు వేసుకొని నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత మేకప్ వేసినా ఏం లాభం. కాబట్టి జుట్టు అయితే చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. కాకపోతే ఏం చేస్తాం, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అందరికి జుట్టు ఊడిపోతుంది. కానీ ఊడిపోకుండా ఈ రెసిపీ అయితే కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు జుట్టు ఎలా ఉడుతుంది ఏంటి అనేది. ఇలా కడాయి పెట్టుకోండి. ఏదైనా నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఉండేది ఏదైనా చిన్న గిన్నె లాంటిది అలాంటిది పెట్టుకోండి. తర్వాత ఆయిల్ వేయండి. ఫస్ట్ మీరు కొత్త ట్రై చేసే వాళ్ళు ఏం చేయండి, కొంచెమే ఆయిల్ తీసుకోండి. అన్ని కొంచెం క్వాంటిటీలో తీసుకొని వాడండి. ఒక 10 days, ఒక 1 week వాడిన తర్వాత మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది కదా. తర్వాత ఒక నెలకు సరిపడంతా తయారు చేయండి. ఫస్ట్ ఎక్కువ తయారు చేసి నేనైతే వేస్టేజ్ అయితే చెప్పను. అసలే మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి లోయర్ బడ్జెట్ ఉంటుంది. అన్ని చూసి నెల ఎప్పుడు వచ్చింది అని అయితే అందరము దానికోసం అయితే వెయిట్ చేస్తుంటాం అనమాట. ఇలా మనం ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేద్దాము. ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే వేసాము. తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ వేసిన తర్వాత మందారం ఆకులు వేద్దాం. తర్వాత 2 పువ్వులు, తర్వాత కరివేపాకు, తర్వాత మెంతులు కూడా వేయాలి. కొంచెం దూరంగా ఉండండి, ఆకులు వేస్తాం కాబట్టి చిటపటలు ఆడుతుంటాయి. కొన్ని మెంతులు కూడా వేసేద్దాం. తర్వాత కలిపేద్దామండి.
బాగా ఉడికియాలన్నమాట. మూత పెట్టండి, ఎందుకంటే చిట్లుతుంది అనమాట పైకి. ఆనియన్ వేయడం వల్ల అయితే కొంచెం స్మెల్ వస్తుందండి, పర్లేదు. కాకపోతే జుట్టుకైతే చాలా అంటే చాలా మంచిది. ఇది చూడండి, ఇది తీసిన తర్వాత బాగా వేయించాలి. ఇవి బాగా మాడిపోవాలన్నమాట, బాగా ఉడికి రెడ్ కలర్ బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడైతే మన ఆయిల్ దీంట్లో ఉన్న పోషకాలన్నీ మనకు ఆయిల్లో వెళ్ళిపోతాయి. ఆనియన్లో ఉండేటివి, మందారం ఆకులో ఉండేటివి, మందారం పువ్వులు, కరివేపాకులు, మెంతులలో ఉన్న పోషక విలువలన్నీ ఈ ఆయిల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఫ్రై అవుతుందన్నమాట. ఒక 10 మినిట్స్ ఉడకాలండి. బాగా ఉడికిన తర్వాత అయితే ఈ విధంగా కలర్ వచ్చే వరకు అయితే వేయించాలన్నమాట. చూడండి, అన్ని పోషకాలన్నీ దాంట్లోకి వెళ్ళిపోయాయి అన్నమాట ఆయిల్లోకి. తర్వాత ఇంకా వడగట్టేయాలన్నమాట. చూడండి, ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం వారంలో 2-3 సార్లు అయితే అంటించుకోవాలి. నైట్ అంటించుకొని ఉదయం తలస్నానం చేస్తే అయితే సరిపోతుంది అనమాట. కొంతమందికి ఆనియన్ స్మెల్ నచ్చదు కదండి, అప్పుడు ఉదయాన్నే అంటించుకొని ఒక 2-3 అవర్స్ ఉండేది కూడా లేవగానే అంటించుకొని 2-3 అవర్స్ ఉండి హెడ్ బాత్ చేస్తే అయిపోతుందండి. చాలా మందికి ఆనియన్ వేయడం వల్ల అయితే కొంచెం స్మెల్ వస్తుంది. అంటే కావాలి కదండి, కొన్ని కావాలంటే కొన్ని తప్పదు. ఇప్పుడు మనకు మంచి జుట్టు కావాలంటే కొన్ని భరించాలి. కాబట్టి ఇంకా ఆనియన్ స్మెల్ నచ్చని వాళ్ళు కూడా కొంచెం భరించాల్సి వస్తుంది జుట్టు కావాలంటే. కంపల్సరీ అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక 1 మంత్ ట్రై చేయండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే కంపల్సరీ తెలుస్తుంది. ఓకే అండి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరి అంతవరకు బాయ్ బాయ్.